వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను ఇప్పుడు మా పెళ్ళి అయినప్పుడు మా పెళ్లి చూపులు ఎట్లా జరిగినాయి అనుభవాలు మీకు చెప్పి వినిపిస్తాను. బావగారు రండి, ఇట్లా కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పెళ్లి అనుభవాలు ఎట్లా జరిగినాయి అంటే, ఇప్పుడు వీళ్ళు మా బావగారు వాళ్ళు మాకు కొంచెం దగ్గర చుట్టాలు కాబట్టి మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళు, అరే మన అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి అప్పుడు ఏం పని చేయడు, మిషన్ కుడతాడు. మా అమ్మ వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు, వాళ్ళకి వ్యవసాయం పని వ్యవసాయం లాంటివి ఇట్లా ఉన్నాయి. వీళ్ళకి ఏం లేదు కదా, ఇక్కడ కూర్చున్న వాళ్ళ నీళ్ళే దొరికాయి, వీళ్ళకి ఈ అమ్మాయిని ఎట్లా బతకగలుగుతుంది అది అని వాళ్ళు అనేది. అంటే లేదు, అబ్బాయి చాలా మంచివాడు కదా, చదువుకుంటాడు, లేని వాడికి ఇచ్చి పెద్ద చేయాలి కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చి మనం ఏం చేస్తాం, ఏం చేయలేము, వాళ్ళు వేసుకుంటారు అని అలా అనేది. అంటే అప్పుడు మా వాళ్ళు ఒప్పుకొని మా బావగారిని ఇచ్చి పెళ్లి చేసి అవును నాకై మా బావగారు నాకు సరే అని వాళ్ళు ఒప్పుకొని మా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినాయి తెలుసా, మా పొలం కాడ జరిగినాయి మా పెళ్లి చూపులు. మేము అక్కడ మొక్కజొన్నకు నీళ్లు కడతాను, బావి గడ్డలన్నీ కూడిపేస్తాను, బావి ఒక పాత బావి ఉంటే కూడిపేస్తాను. అప్పుడు మా పెన్షన్ పట్టుకొని వచ్చి చూసి అబ్బోయి అమ్మాయి వ్యవసాయం పని చేస్తుంది, ఈమె నాకు సూట్ అవుతుందా, కొంచెం కలర్ తక్కువ ఉంటుంది అని మా బావ అన్నాడు. అడిగిపోయిందట. నాకు అంతగా తెలియదు అప్పుడు పెళ్ళి అంటే, కొంచెం పెద్దలు చెప్పినట్ట పెళ్లి చూపులు అంటే ఏంటిది అవన్నీ నాకు ఏం తెలియదు. ఇక వచ్చేసిందట. నేను ఒక కళ్ళకుండ ఉంటుంది, ఆ కళ్ళకుండలో నీళ్ళు తెచ్చి ఆ కళ్ళకుండతోటే నీళ్ళు ఇచ్చిన. అక్కడ ఏముండేవి కదా అప్పుడు, ఏం దొరికాయి 50 సంవత్సరాల కింద కాబట్టి ఇప్పుడు 50 దగ్గరికి వస్తాను. ఇక ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. అయితే మా పెళ్లి చూపులు అంటే ఇప్పుడు వీళ్ళు మాకు దగ్గర వాళ్ళే, మా మేనమామ వాళ్ళ బిడ్డే. అయితే మా అమ్మాయిని నేను ఎట్లా చూసిందంటే, మా మరదలను అప్పుడు వీళ్ళు దగ్గర వాళ్ళే కానీ మేము ఎప్పుడు పోవడం రావడం అనేది వాళ్ళు వచ్చేది కానీ నేను ఎప్పుడు చూడలేదు. అయితే పోక ఇక ఊకే రమ్మని అంటే వాళ్ళు వచ్చి ఇట్లా అమ్మాయిని ఇస్తామని అంటే సరే అని ఎట్లుండో చూద్దాం అనిపోయినాం. పోయారు ఈమె పోయి వేసంలో పొలంలో పనులు చేసుకుంటా ఈమె ఉన్నది. ఉంటే సరే చూద్దామని పోయారికి ఉన్నది. ఆడ వేసిన పని కాడ ఎట్లుంటుంది, ఇక ఏమన్నా తయారయ్యేది ఉంటుందా, ఇక అట్లనే ఉన్నది. నేచర్ అట్లా ఎట్లున్నది అట్లున్నది. నల్ల ఉన్నది కాబట్టి నాకు అద్దు అది అంటే ఏదో ఒప్పించిండు. ఆ రూపంగా మా పెళ్ళిళ్ళు అయినాయి. ప్లస్ అంటే లక్ష్మి అంటే లక్ష్మే పాపం. ఆమె మా మరదలు వచ్చిన కాంచి మాకు కూడా లక్ష్మి జరిగింది. అన్ని మంచిగా సవ్యంగా జరిగినాయి. మంచి హ్యాపీగా ఉన్నాం. 3 పిల్లలు. ఆమె వచ్చిన తర్వాత మాకు సింగరేణిలో జాబ్ వచ్చింది. 2 పిల్లలైళ్ళు, 3 పిల్లలైళ్ళు. మళ్ళా ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయి కూడా జాబ్ చేస్తాడు. మేము హ్యాపీగా ఉన్నాం, మాకు మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఉన్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ హ్యాపీగా ఉన్నాం. మా లైఫ్ జీవితం సవ్యంగా జరిగింది. ఇది మా మ్యారేజ్ నుంచి వెళ్ళి మొదలు పెడితే మా లైఫ్ ఇప్పటి వరకు. ఇక కష్టాలనే మా అత్తనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కష్టాలను మనం పట్టించుకుంటే మనం బతకలేము. మన కష్టాలు మనం వెళ్ళబోయాలి. మన విజయం ఏమైంది అన్నది మనం సాధించుకోవాలి. మనం అయ్యో ఎట్లా బతకాలి, 10 రూపాయలు దొరికితే 5 రూపాయలు ఖర్చు పెట్టాలి, 5 రూపాయలు వెనుకకేసుకోవాలి. అయ్యో వాళ్ళకి ఇది ఉన్నది అది ఉన్నది అని మనం పోయి మళ్ళీ వెనుక సీరి బాధపడద్దు. మనం ముందుగానే చక్క పెట్టుకోవాలి. ఈ ఇల్లు చూడు, ఇంట్లో ఇల్లు చూడు అని ఎట్లా అంటారో అది వెనకట పెద్దలు అనుభవించి పెట్టింది కాబట్టి మనం ఫస్ట్ నుంచి అన్ని కంట్రోల్ మీద ఉండి మనం ఒక 10 రూపాయలు వెనకేసుకుంటే మన పిల్లలకు కానీ మనకు కానీ. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం కానీ అక్కడ రెంట్కి ఇచ్చేసినాం. అక్కడ రోడ్డు మీద కాబట్టి ఎవరు ఉండరు, మెయిన్ రోడ్డుకున్నది ఎవరు ఉండరు కదా ఎట్లా అని మేము ఇక్కడే మా అత్తమ్మ కోసం అని రేకులు ఇల్లు వేసి మొత్తం పిఎఫ్ చేయించుకొని ఇదే ఇంట్లో మేము ఉంటాను. అందరూ చుట్టాలు, మా అందరు బంధువులంతా, మా పెద్ద బావ వాళ్ళు అందరూ ఇక్కడనే మా వాడ మీద అందరు ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఉండి వచ్చినాం. కాబట్టి మీరు అంతా ఇక్కడనే ఉండాలంటే మేము వచ్చి ఇక ఇక్కడనే ఉన్నాం. ఇక అక్కడికి పోలే. ఇక ఎందుకంటే ఈయన మంచిగా చెట్లు, నాకు ఇవన్నీ చెట్లతోటి సరదాగా
నాకు పిట్టలు రెవిచ్కలు అన్నీ వస్తాయి ఇక్కడికి వస్తాయి కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది, వాటితో సంతోషం అనిపిస్తుంది. మేము ఇక ఇప్పుడు రిటైర్డ్ అయినాం కాబట్టి మేము ఈ చెట్లతోటి కూరగాయ చెట్లతోటి అవి మా ఇంటి మందం. మేము ఇక ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకు నేను తెంపి పెడతా కాబట్టి నాకు వాటితోటే సరదా సరదా అనిపిస్తుంది, హ్యాపీగా మేము ఇక్కడ కొనసాగుతాను. అంత సవ్యంగా మా పెద్దమ్మాయి పుట్టినాక మాకు అదృష్టం కలిసి వచ్చిందండి. మా పెద్దమ్మాయి పుట్టినాక ఒక 9 నెలల పాప, 9 నెలల పాప తర్వాత మాకు అప్పుడు జాబ్ వచ్చింది. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము హ్యాపీగా ఉంటాను. ఇక మా బావగారు ఇంకేమన్నా అనుభవాలు అనుభవం ఎక్కడిది, అనుభవం లేదు. ఇక చెప్పాలి. ఉన్న అనుభవాలని మా భార్య చెప్పింది. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మంచి సంతోషంగా ఉన్నాం, మేము ఇద్దరమైన కానీ హ్యాపీగా ఉంటాను. మా మా- మా కొడుకు కోడలు అందరూ వాళ్ళ సంతోషంగా ఉంటారు. మా మనం చూస్తే పెద్దలను మంచిగా చూసుకుంటే మనవలు మనవరాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉంటారు, సరదాగా గడుపుతాం. వచ్చినప్పుడల్లా మాకు ఎలాంటి లోటుపాట్లు లేవు, చాలా సంతోషంగా ఉంటాం. ఓకే. మా బావ చాలా మంచోడండి. జన్మల 7 జన్మలకు మా బావకు నేను కొడుకు అయిపోతే ఈయన జన్మ నేను తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే.